హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కావే టాక్స్. ఏంటి మటన్ కీమా ప్లస్ ఆనపకాయ కాంబినేషనా? బావుంటుందా? లేదంటే కష్టపడి తెచ్చుకున్న మటన్ కీమా వేస్ట్ అయిపోతుందా? ఆ డౌటే అక్కర్లేదు. సూపర్ అంటే సూపర్‌గుంటుంది. ఒక్కసారి నేను ప్రాసెస్ చూపిస్తా చూసి ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ ఏసుకోండి. అదేనండి కుక్కర్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. అది బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం తెచ్చుకున్న మటన్ కీమా అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే నూనెలో ఆగనీయండి బావుంటుంది. అలా ఏగాక కొంచెం పసుపేసుకొని, ఆ తర్వాత మన ఆనపకాయ ముక్కలు బాగా వాష్ చేసేసుకొని వేసేసుకోండి. లేతది తీసుకోండి చాలా బావుంటుంది. ఇలా అయితే బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని, ఆ తర్వాత టమాటోనైతే యాడ్ చేసేసుకోండి. టమాటో వేసుకున్నాకే కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచండి. ఆ తర్వాత తగినంత కారాన్నయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. కలుపుకున్నాక కొంచెం వాటరేసుకొని అలా కొంచెం కుక్కర్ ఒక విజిల్ పెట్టేసారా అనుకోండి సూపర్ ఉంటుందనమాట. అంటే పిల్లలకైతే ఒక విజిల్ పెట్టండి. పెద్దలనుకోండి అలానే తినేయండి. చాలా బావుంటుంది. ఎందుకంటే మనం తీసుకునేది లేతదే కాబట్టి. ఇంకా ఒక విజిల్ ఇచ్చి తీసేసుకున్నాక అలా హై ఫ్లేమ్‌లో పెట్టి దగ్గర పడ్డాక అలా కొత్తిమీరేసి కలుపుకొని దించేస్తే ఉంటదండి. సూపర్ ఉంటదనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఉట్టిగానే పెట్టాననుకుంటున్నారా ఏంటి? దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. తెలుసా మీకది? వేడి చేస్తుంది మటన్ తింటే అంటారు కదా! ఇలా ఆనపకాయ యాడ్ చేయడం వల్ల చలవ చేస్తుంది. ప్లస్ డైజెషన్ కూడా బాగా అవుతుందండి బాబు. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొంచెం.